రాయలసీమకు ముఖ్యమంత్రులు ఎవరైనా తీవ్ర అన్యాయమే చేశారు. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమ వ్యాప్తంగా ఒకవైపు కరువు, మరోవైపు నిరుద్యోగం తాండవిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమకు మైక్రోసాఫ్ట్ కంపెనీలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటువంటి విధంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తన వాణ్ణి వినిపిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మన చెంత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, ఇలాంటి నేపథ్యంలో రాయలసీమకు అన్యాయం జరిగింది, గత ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా అని చెప్తున్నారు. అసలు రాయలసీమకు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వచ్చే అవకాశం ఉందా? అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? అసలు ఏంటి సార్ మీరైతే డిమాండ్ చేస్తున్నారు? అనంతపూర్ బిడ్డ యుగంధర్ ఆయన కడప రాజంపేటలో పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్యాభర్తలకు పుట్టిన బిడ్డే సత్యనాథయ్య. మొన్ననే ఆయన ప్రధానమంత్రిని కలిశాడు. అమెరికాలో ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడు ట్రంప్, నేను భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను అని అన్నాడు. అక్కడ ఏంటంటే ఢిల్లీ వాళ్ళు గుజరాత్కు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సమయంలో మనందరం మేల్కొని ఖచ్చితంగా ఆ పెట్టుబడులు మన రాయలసీమ బిడ్డే కాబట్టి సత్యనాథయ్య మన ప్రాంతానికి తెస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. భూములు విలువ హైదరాబాద్ లాగా పెరుగుతాయి. రైతులు బాగుపడతారు, నిరుద్యోగులు బాగుపడతారు, ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమ పోయి రతనాలసీమ. మీరు ఏమైనా ఎఫర్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం పెట్టేశానయ్యా. నా పని నేను మొదలు పెట్టేశాను, నిన్ననే మొదలు పెట్టేశాను. అంటే ఏ విధంగా ఈ గుజరాత్ కు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి తప్పనిసరిగా మన ప్రాంతానికి మనం తెచ్చుకోవాలి. అంటే మన రాయలసీమ ప్రాంతానికి తెస్తే మీరు చెప్పినట్టు నిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో గుజరాత్కు ఎలా తీసుకువెళ్తారు? మరి ఆ గుజరాత్కు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి, మనకు తీసుకురావడానికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయంట? అయ్యా, మన బిడ్డ మన ప్రాంతంలో పెట్టాలి, మనం అందరం అడుగుతాం. మనకున్నటువంటి మెరిట్ అది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఢిల్లీ వాళ్ళు ఇంత పెద్ద పెట్టుబడులు మన ప్రాంతానికి తీసుకోవాలని వాళ్ళు ఆశపడతారు. వాళ్ళ ఆశ మన ఆశల మధ్యలో మన బిడ్డ ఉన్నాడు కాబట్టి మనందరం గట్టిగా అడిగితే కాకుండా పోదు. ఇది మంచి టైం, అడగాల్సిన టైం. సార్, ఇప్పటికే గతంలో కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. అనంతపురంలో ప్రారంభమైనటువంటి ఈ పథకం దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు దీన్ని గాంధీ పేరును కూడా మార్చారు, రామ్జీ అనేటువంటి పేరు తీసుకొచ్చారు. మరి దీంట్లో ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా? ఈ పథకం క్రమేపీ తెరమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుందంట. బీజేపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం పేదవాళ్ళని, గ్రామాల్లో ఉన్న నిరుపేదలు పొట్టగొట్టేదానికే తీసుకొచ్చారు. ఇది పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా, పెత్తందారులకు, భూస్వాములకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కార్యాచరణ ఉండబోతా ఉంది. మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం కూడా అది దారుణం, అది మరి దేశద్రోహమే అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తీసుకొని యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు ప్రారంభించిన కార్యక్రమాన్ని తీసుకొని వస్తే బాగుంటుంది. సో దీనిపైన ఈ జిల్లా నుంచి ప్రారంభమైంది, ఏమన్నా ఎఫర్ట్స్ చేసేటువంటి అవకాశం ఉందా? నిరసన ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది? దీన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దీనిపైన ఒక చర్చకు దారితీసేటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తుంది, ప్రణాళిక రచిస్తుంది అంటారు, నిజమేనా? మేము ఆల్రెడీ ప్లాన్ తయారు చేసాం. జనవరి 5వ తేదీ నుంచి కార్యాచరణ తీసుకురాబోతున్నాం. ప్రతి గ్రామంలో దీనిపైన ఆందోళనలు, తర్వాత నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. సరే, సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లి నుంచి ప్రారంభమైనటువంటి పథకం, మరి దీనిపైన అవేర్నెస్ తీసుకురావడానికి, లేకపోతే ప్రజల్లో ఒక చర్చ తీసుకొచ్చేందుకు సోనియా గాంధీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలు వీళ్ళందరూ ఫిబ్రవరి 2వ తేదీ రావాలన్న ఆలోచనతో ఉన్నారు. దాని కొరకుగా మరి కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఆలోచనలో ఉంది. సార్, ఇటీవల సిడబ్ల్యూసిలో కూడా ఒక చర్చ జరిగింది ఉపాధి హామీ పథకానికి సంబంధించి. ఎలాంటి చర్చ జరిగి ఉండొచ్చు సార్? సిడబ్ల్యూసిలో జరిగింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి మంచి క్రమం ఉపాధి హామీ పథకం.
మరి ఈ ఉపాధి హామీ పథకాన్ని వీళ్ళు రాగానే వీళ్ళు 11 సంవత్సరాల తర్వాత తీసేశారు. దానివల్ల ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, పేదవాళ్ళు. దానిపైన చర్చ జరిగింది. దీనిపైన ఒక కార్యాచరణ తీసుకురావాలి, ఒక ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమం మరి చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తాం. సార్ 100 రోజులు కార్యక్రమం, 100 రోజులు ప్రతి ఒక్కరికి పని కల్పించాలి, జాబ్ కార్డ్స్ ఇవ్వాలి అనేటువంటి విధంగా ప్రారంభమైనటువంటి పథకం. అయితే దీన్ని మేము ఏమాత్రం కనుమరుగు చేయడం లేదు. గాంధీ పేరును తీసేయాలనేటువంటి సంకల్పం కాదు, దీనికి 120 రోజులు ఇంకా పని దినాలు కూడా పెంచామనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే గతంలో 100 రోజులు పనిచేసే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే ఈ నిధులను భరించేది. అయితే ఇప్పుడు 60-40 అనేటువంటి విధంగా ఉంది. రాష్ట్రాలు ఇప్పటికే దివాలా తీసాయంటున్నారు, ఆర్థిక వ్యవస్థ బాగలేదంటున్నారు. మరి దీనిపైన ఏమంటారు సార్? ఈ కార్యక్రమాన్ని వమ్ము చేసేదానికే, తొలగించేదానికే ఈ పేరు మార్చడంలోనే మనకు అర్థమైపోతా ఉంది. మరి ఉపాధి హామీ పథకాన్ని ఒక అనాది హామీగా తీసుకురావాలన్న ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఆ పార్లమెంట్లో శాసనాన్ని తీసుకొచ్చింది. మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలందరూ బాధతో ఉంటారు. ఇది మొత్తం పైన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరూ కూడా స్పందించాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతానికి మైక్రోసాఫ్ట్ సంస్థలు తీసుకోవాలి. ఎందుకంటే సత్యానాదేళ్ల తండ్రికి ఈ జిల్లాతో పూర్తిగా సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవలే కేంద్రం ఢిల్లీకి వచ్చారు, ఆయన మాట్లాడారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ తీసుకోవాలి. రాయలసీమకు మైక్రోసాఫ్ట్ కంపెనీలు వచ్చే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఉపాధి హామీ పథకాన్ని అనాది హామీ పథకంగా మార్చేసేందుకే గాంధీ పేరును కూడా మార్చారు అనేటువంటి విధంగా మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.